ప్రవక్త అయిన యెహెజ్కేలు గ్రంథం మొదటి వీడియోలో యాజకుడైన యెహెజ్కేలు మనకు పరిచయమయ్యాడు. అతడు బబులోను చెరలో ఉన్న ఇతరులతో కలిసి కూర్చొని ఉన్నాడు. దేవుని మందిరంలో ఆయన అద్భుతమైన మహిమను అతడు చూశాడు. అయితే అది అతనికి బబులోనులో కనిపించింది. అలా ఎందుకు కనిపించిందో యెహెజ్కేలు తెలుసుకున్నాడు. ఇశ్రాయేలు విగ్రహారాధన, అక్రమాల కారణంగా దేవుడు తన సొంత మందిరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. భవిష్యత్తులో నిరీక్షణ ఉన్నదని చెబుతూనే యెహెజ్కేలు దేవుని తీర్పు గురించిన సందేశాన్ని అందిస్తూ ముందుకు సాగాడు. అది మొదట ఇశ్రాయేలుకు, తరువాత ఇశ్రాయేలు చుట్టూ ఉన్న రాజ్యాలకు. అప్పుడు 33వ అధ్యాయంలో ఒక కీలకమైన సంఘటన జరిగింది. బబులోనీయులు యెరూషలేము నగరాన్ని పట్టుకున్నారని, అది కూలిపోయిందని యెహెజ్కేలుకు ఒక నివేదిక అందింది. మందిరం ధ్వంసమయ్యింది. యెహెజ్కేలు చేసిన విషాదకరమైన హెచ్చరికలు నిజమయ్యాయి. బబులోను చెర ఇశ్రాయేలు చరిత్రలో జరిగిన అత్యంత భయానకమైన విపత్తుగా మిగిలిపోయింది. దేవుడు ఇక ఇశ్రాయేలును విడిచిపెట్టేశాడా అన్న పెద్ద ప్రశ్నను అది లేవనెత్తింది. అయితే గుర్తుందా, 11వ అధ్యాయం చివరలో చెరకాలం దాటిన తరువాత కూడా ఇశ్రాయేలుకు భవిష్యత్తు ఉంది అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇక మిగిలిన గ్రంథమంతా యెహెజ్కేలు ప్రకటించిన నిరీక్షణ దర్శనాన్ని వివరించింది. మొదటిగా ఇశ్రాయేలు కోసం, తరువాత ఇతర రాజ్యాల కోసం, చివరిగా సమస్త సృష్టి కోసం ఒక కొత్త దావీదు. సరిగ్గా ఇశ్రాయేలుకు అవసరమైన మెస్సియా రాజు భవిష్యత్తులో రాబోతున్నాడనే దేవుని వాగ్దానంతో ఇశ్రాయేలుకు ఒక కొత్త నిరీక్షణ ప్రారంభమైంది. అలాంటి రాజు వారికి అంతవరకు రాలేదు. ఆ మెస్సయా రాజు పాలనలో రాబోతున్న ఈ కొత్త ఇశ్రాయేలు రూపాంతరం చెందిన ప్రజలతో కూడి ఉంటుంది. తిరుగుబాటు అనే సమస్యతో నిండిన వారి హృదయాలను దేవుడు మార్చి వారికి నూతన హృదయాలిస్తాడు. ద్వితీయోపదేశకాండం ముగింపులో మోషే వాగ్దానంలాగా ఇది ఉంటుంది. కఠినమైన వారి హృదయాలను తీసివేసి తన ప్రజలలోకి తన ఆత్మను పంపడం ద్వారా తనను ప్రేమించి తనకు లోబడే కొత్త సున్నితమైన హృదయాలను ఇస్తానని దేవుడు చెప్పాడు. తరువాత చూసిన విచిత్రమైన దర్శనంలో ఈ తలంపు అభివృద్ధి చెందింది. యెహెజ్కేలు ఎండిన మానవ ఎముకలతో నిండి ఉన్న ఒక పెద్ద లోయను చూశాడు. అది ఇశ్రాయేలు యొక్క ఆధ్యాత్మిక స్థితికి అద్దం పట్టే ఒక చిత్రం అని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవునిపై వారి తిరుగుబాటు, వారిని చెరలోకి నడిపించడం, వాస్తవంగా అనేక మంది మరణించడం కూడా వారి నిబంధన సంబంధం విచ్ఛిన్నం కావడానికి ఒక గుర్తుగా ఉంది. తన ప్రజలను తిరిగి జీవింపచేయడానికి తన ఆత్మ రాబోతున్నాడని దేవుడు యెహెజ్కేలుతో చెప్పాడు. కాబట్టి ఈ వాయువు విసరడం మొదలుపెట్టినప్పుడు ఆ ఎముకలన్నీ లేచి నిలబడ్డాయి. అది వాటిని ఊపిరితో, జీవంతో నింపింది. తరువాత ఆ ఎముకలపై చర్మం వచ్చి చేరింది. ఒక్కసారిగా ఆ కొత్త మానవ సమూహం తన ముందు నిలిచి ఉండడం యెహెజ్కేలు చూశాడు. ఈ దర్శనం ఆదికాండం 2వ అధ్యాయంలో మట్టిలో నుండి తీసి జీవాత్మను ఊది దేవుడు మానవులను సృష్టించిన వృత్తాంతాన్ని గుర్తుకు తెస్తుంది. ఇశ్రాయేలు సకల మానవాళి దేవునిపై తిరుగుబాటు చేసి మరణానికి లోనయ్యారు. ఉన్న ఒకే ఒక్క ఆశ ఏమిటంటే దేవుడే ఒక కొత్త సృష్టి కార్యం జరిగించి వారు దేవునితో, ఒకరితో ఒకరు నిజమైన ఒక ప్రేమపూర్వకమైన సంబంధంలో జీవించగలిగేలా మానవుల్ని తిరిగి తయారు చేయడమే. దేవుడు తన స్వంత ప్రజల హృదయాల్లో ఉన్న దుష్టత్వాన్ని పరిహరించిన తరువాత ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి. ఈ లోక రాజ్యాల మధ్య విచ్చలవిడిగా వ్యాపించి ఉన్న పాపం సంగతేంటి? అలాగే భవిష్యత్తులో దేవుడు నివసించే మందిరం సంగతేంటి? ఈ గ్రంథంలోని చివరి 2 భాగాలు ఈ విషయం గురించే. ముందుగా 38, 39 అధ్యాయాలు ఈ లోక రాజ్యాలలో ఉన్న దుష్టత్వానికి ప్రతీకగా నిలిచిన మాగోగు రాజ్యానికి చెందిన గోగు అనే రాజును దేవుడు ఓడిస్తాడని అవి భరోసా ఇస్తున్నాయి. ఆదికాండం 10వ అధ్యాయంలో ప్రస్తావించిన ప్రాచీన రాజ్యాల వంశ వివరాల నుండి ఈ పేరు తీసుకున్నారు. ప్రాచీన కాలానికి చెందిన అతి శక్తివంతమైన రాజ్యాలను అది సూచిస్తున్నది. యెహెజ్కేలు ఈ ప్రాచీనమైన బైబిలు పేరును హింసను జరిగించే ప్రతి ఒక్క లేక అన్ని రాజ్యాలకు ఒక ప్రతీకగా తీసుకున్నాడు. గోగు ఈ భూగోళం పైన 4 దిక్కులలో నుండి వచ్చిన 7 రాజ్యాలతో ఒక కూటమిని ఏర్పాటు చేశాడు. ఈ కూటమి ఈ లోక రాజ్యాలన్నింటికీ అది ప్రాతినిధ్యం వహిస్తున్నది. యెహెజ్కేలు ఈ గ్రంథం ప్రారంభంలో తూరురాజు, ఐగుప్తు రాజైన ఫరోల చిత్రాలను వర్ణించడానికి ఎందుకు ప్రయోగించాడో గ్రహించడానికి మనకు సహాయపడుతుంది. యెహెజ్కేలుకు సంబంధించి గోగు బైబిల్లో ప్రస్తావించిన అత్యంత నికృష్టమైన, హింసాత్మకమైన వ్యక్తులందరి సమాగమం. దేవునికి వ్యతిరేకంగా మానవాళి తిరుగుబాటుకు గోగు ఒక స్పష్టమైన ప్రతీక. తన ప్రజల్ని పునరుద్ధరించాలనే దేవుని ప్రణాళికను
గోగు ప్రతిఘటించడం ఈ అధ్యాయాల్లో చూస్తాం. నిర్గమాకాండం గాథలో ఫరో చేసినట్టే గోగు దేవుని ప్రజలను నాశనం చేయడానికి వస్తాడు. అయితే దేవుడు గోగు మీదకు తన తీర్పును పంపించాడు. ఇక్కడ జరిగిన సంఘటనలు ఒక వరుసలో క్రమంగా జరిగినట్టు కనిపించవు. మొదట గోగు అతని సైన్యాలు ఒక భూకంపంలో నాశనమయ్యారు. ఆ తర్వాత గొప్ప అగ్ని వారిని దహించింది. ఈ రెండు వేరువేరు సంఘటనలు. అప్పుడు దేవుడు దిగివచ్చి గోగును అతని సైన్యాన్ని యుద్ధరంగంలో కూలదోసి నాశనం చేశాడు. వారి శవాలు పాతిపెట్టకుండా కొన్ని నెలలపాటు అలాగే పడి ఉన్నాయి. ఈ దృశ్యాలన్నీ పూర్తిగా అలంకారికమని, దృష్టాంతాలని మనం గ్రహించాలి. తన లోకాన్ని విచ్ఛిన్నం చేసిన మానవ దుష్టత్వాన్ని అంతిమంగా ఓడించడానికి దేవుడు ఏ విధంగా గట్టి తీర్మానం చేశాడో వర్ణించడానికి యెహెజ్కేలు తనకు తెలిసిన సాహితీ నైపుణ్యం అంతా ఉపయోగించాడు. ఒక కొత్త సృష్టి కోసం మార్గం సుగమం చేయడానికి దేవుడలా చేశాడు. ఈ లోక రాజ్యాలన్నింటిలోని దుష్టత్వాన్ని అంతిమంగా పరిహరించిన తరువాత దేవుని సన్నిధి ఏ విధంగా తన ప్రజల మధ్యకు, తన మందిరానికి దిగివచ్చి సార్వత్రిక పునరుద్ధరణను జరిగిస్తుందో ఈ చివరి భాగం వివరిస్తుంది. మొదట ఈ కొత్త మందిరం, ఒక కొత్త నగరం గురించిన సుదీర్ఘమైన వర్ణన యెహెజ్కేలుకు కనిపించింది. ఆ కొత్త మందిర ఆవరణంలో అతనిని తిప్పి చూపించడానికి ఒక పరలోకపు గైడు అతని దగ్గరకొచ్చాడు. అది సొలొమోను కట్టించిన దేవాలయం కంటే మరింత పెద్దది, మరింత వైభవంతో కూడినది. అక్కడ ఒక కొత్త బలిపీఠం, కొత్త యాజకులు, పూర్తిగా కొత్త ఆరాధనా పద్ధతి ఏర్పడింది. ఈ సవిస్తరణమైన వివరణ తరువాత అతడు తన మొదటి దర్శనంలో చూసిన దేవుని సింహాసనం మళ్లీ చూశాడు. అది తిరిగి వచ్చి ఆ కొత్త మందిరంలో ప్రవేశించింది. ఈ మందిర దర్శనాలు చాలా కాలం వరకు విస్తారమైన చర్చలకు కారణమయ్యాయి. కొందరు క్రైస్తవ, యూదా పాఠకులు ఈ దర్శనం ఒకనాడు అక్షరార్థంగా నెరవేరుతుందని నమ్ముతారు. మెస్సయ్య తిరిగి వచ్చి దేవుని రాజ్యాన్ని స్థాపించినప్పుడు నిర్మించబోయే కొత్త మందిరానికి ఈ అధ్యాయాలు బ్లూప్రింట్లు అని వారు నమ్ముతారు. కానీ ఇంకా అనేక మంది యూదులు, క్రైస్తవులు ఈ యెహెజ్కేలు పొందిన ఇతర అనేక దర్శనాల్లాగా ఇది కూడా పూర్తిగా అలంకారాలతో నిండి ఉన్నదని భావిస్తారు. అవి మెస్సయ్య రాజ్యంలో దేవుని సన్నిధి తన ప్రజల మధ్యకు దిగివస్తుందన్న వాస్తవాన్ని సూచిస్తున్నాయి తప్పితే అక్షరార్థమైన భావన, నిర్మాణం గురించి కాదని వారు వాదిస్తారు. మనం ఏ వాదనను తీసుకున్నప్పటికీ యెహెజ్కేలు ఆ నగరాన్ని యెరూషలేము అని పిలవలేదని మనం గమనించాలి. 47-48 అధ్యాయాలు దానికి కారణం చెబుతున్నాయి. మందిరం గడప మెట్ల కింద నుండి ఒక చిన్న నీటిధార ప్రవహిస్తూ ఉండడం యెహెజ్కేలు చూశాడు. వెనువెంటనే అది పరవళ్లు తొక్కే ఒక నదిలా తయారయ్యింది. తరువాత అది మందిరం బయటికి ప్రవేశించి నగరం గుండా ఎడారిలోకి పయనిస్తూ ఈ భూమి మీద అత్యంత నిర్జీవమైన మృత సముద్రం లోయలోకి ప్రవహించింది. ఆ నది ఇరువైపులా వృక్షాలతో, జీవంతో కళకళలాడింది. మృత సముద్రం సహితం ఒక జీవనదిలాగా మారింది. వృక్షాలతో, ప్రాణులతో నిండిపోయింది. ఈ వర్ణన అంతటినీ మనం ఆదికాండం 1-2 అధ్యాయాల్లోని ఏదెను తోటలో చూడవచ్చు. యెహెజ్కేలు దర్శనం నిజానికి ఎంత సార్వత్రికమో గమనించండి. దేవుని సంకల్పం ఎల్లప్పుడూ మానవాళిని అంతటినీ, సృష్టినంతటినీ పునరుద్ధరించి తిరిగి తన సజీవ సన్నిధిలోనికి నడిపించాలన్నదే. ఈ తోట నగరానికి దేవుడు ఉండే చోటు అనే పేరుతో ఈ గ్రంథం ముగిసింది. కాబట్టి యెహెజ్కేలు దర్శనం భవిష్యత్తు గురించిన సంపూర్ణమైన నిరీక్షణతో ముగుస్తున్నది. దేవుని జీవాన్నిచ్చే ఆత్మతో నడిపించబడే కొత్త మానవాళి, కొత్త లోకాన్ని అది చూసింది. అది దేవుని ప్రేమతో, నీతి న్యాయాలతో నిండిపోయిన లోకం. యెహెజ్కేలు గ్రంథం మనకిచ్చే సందేశం ఇదే.